నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు ధర్నా చౌక్లో ఏదైతే ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ ఆ యూనియన్ తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి టీచర్స్ అందరూ కూడా ఈరోజు మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా మహాధర్నా ఎజెండా ఏంటంటే సిపిఎస్ని అంతం చేయాలంటూ కూడా పిఆర్టీయూటీఎస్ సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఈరోజు పెద్ద ధర్నా కార్యక్రమం చేశారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, గవర్నమెంట్తో వాళ్ళు ఏం చర్చించబోతున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే మేడం, ఏం పేరు మేడం మీ పేరు? నా పేరు త్రివేణి దేవి, పిఆర్టీయూటీఎస్ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్, ఏఎఫ్టీఓ ప్రెస్ సెక్రటరీ. మేడం, ఇప్పుడు మహాధర్నా కార్యక్రమం చాలా పెద్ద భారీ ఎత్తున స్టార్ట్ చేశారు. సో ఏంటి అసలు మీకంటే మీకున్నటువంటి డిమాండ్స్ ఏంటి? ఎందుకంటే మీరు ఆల్రెడీ కనపడుతూనే ఉంది సిపిఎస్ అంతం చేయాలంటూ కూడా. సో ఏంటి మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? మా ప్రధానమైనటువంటి డిమాండ్స్లో మొట్టమొదట సిపిఎస్ రద్దు. ఎందుకంటే సిపిఎస్ అనేటువంటిది ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లతో పాటుగా మన ఉన్నటువంటి ఉద్యోగుల జీవితాల పాలిట శాపంగా మారింది. వారికి వచ్చేటువంటి జీతపత్యాలు కానివ్వండి, వారు సడన్గా వారి ప్రాణాలు కోల్పోతే వచ్చేటువంటి జీతపత్యము వందలలో ఉన్నది. కాబట్టి మరి ఈ సిపిఎస్ అనేటువంటిది రద్దు అనేటువంటిది నేడు పెన్షన్ విద్రోహ దిన సందర్భంగా మేము మహాధర్నా కార్యక్రమాన్ని ఈ చెలో ఇందిరా పార్కులో మేము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో వివిధ జిల్లాల నుండి, అంటే 33 జిల్లాల నుండి భారీ సంఖ్యలో పిఆర్టీ శ్రేణులు, మా సోదరిమణులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఇప్పుడు మన ఇందిరా పార్కును మీరు చూసినట్టయితే జనము రాలిందా, ఇసుక వేస్తే రాలనంత జనసంద్రోహం అనేటువంటిది ఇక్కడ నల్లసంద్రంగా మారింది. సో మరి ఏంటి అంటే ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు? మేము అయితే గత 12 సంవత్సరాల క్రితం మేము తెలంగాణ కొట్లాడి సాధించినాం. మా తల్లిదండ్రులు కూడా నిజాం ప్రభుత్వ పాలనను కొట్లాడారు. మాకు తెలంగాణ ప్రజల యొక్క ఉద్యమం అనేటువంటిది మా రక్తంలోనే ఇమిడి ఉంది. అయితే మేము కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో గత బీఆర్ఎస్ గవర్నమెంట్ సిపిఎస్ను పక్కకు పెట్టింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి సిపిఎస్ రద్దునే మేము అడుగుతున్నాం. కొత్తగా మా గొంతమ్మ కోరికలు ఏవి కూడా అడగడం లేదు. వారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తక్షణమే సిపిఎస్ రద్దును వారు చేసి మా ఉపాధ్యాయుల జీవితాల్లో వెలుగులు నింపాలని మా యొక్క పిఆర్టీ శ్రేణుల యొక్క ముఖ్య ఉద్దేశం. అదే ఇప్పుడు నెక్స్ట్ అదే పాయింట్కి వస్తున్నాను. మొట్టమొదట ఉన్నటువంటి సిపిఎస్ ధర్నాతో రద్దుతో పాటు హెల్త్ కార్డ్స్, అది ఈహెచ్ఎస్ కార్డ్స్, ఇప్పటికీ కూడా చూడండి, ఇప్పుడు మనము ఉపాధ్యాయులు పదవి విరమణ పొందితే వచ్చేటువంటి జీతభత్యాలు, వచ్చేటువంటి బకాయిలు ఇబ్బందిగా ఉన్నవి. వారికి సరి అయిన విధంగా అందడం లేదు. కాబట్టి మాకు ఈ హెల్త్ ఎంప్లాయీస్ కార్డు కూడా మాకు రావాలని, అది కూడా మేము కోరుకుంటున్నాము. ఇకపోతే ఎప్పటికీ కూడా ఈ జేఏసీ ఆధ్వర్యంలో పలు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిగిన పిమ్మట అడపా ఇచ్చినటువంటి 2 డిఏలు ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన పెద్దపై ఇచ్చినటువంటివి 2 డిఏలు మాత్రమే. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిసెంబర్కు వస్తే 7 బకాయిలు మిగులుతాయి. మరి ఇది ఎంతవరకు న్యాయం? అంటే మేము డిఏ కోసం కొట్లాడాలా చెప్పండి? అదేవిధంగా ఇప్పుడు రావాల్సినటువంటి మా బిల్లుల గురించి కొట్లాడాలా? ఇప్పుడు ప్రతి ఉపాధ్యాయులు పెట్టుకుంటున్నటువంటి ఆర్జీ ఏదైతే ఉందో, జీపీఎఫ్ బిల్లులు అయితేనేమి, సరెండర్ బిల్లులు అయితేనేమి, తర్వాత వారు పెట్టుకున్నటువంటి దాచుకున్న సొమ్ములో నుండి, అంటే మేము వెనకకేసుకున్న సొమ్ము నుండి మాకు సకాలంలో అందడం లేదు. మరి దీనివల్ల ఎంతో మంది ఉపాధ్యాయులు మానసిక వేదన పొందుతున్నారు. అదేవిధంగా మొన్నటికి మొన్న 24 తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదవి విరమణ పొందినటువంటి ఉపాధ్యాయుల యొక్క పూర్తి జీపీఎఫ్ నిధులు ఇంతకీ కూడా విడుదల కాలేదు. మరి ఎప్పుడైనా ఏ ఉద్యోగి అయినా 40 సంవత్సరాలుగా కష్టపడి సాధించి తెచ్చుకున్నటువంటి ఉద్యోగాన్ని పొంది ఆ విధులను సక్రమంగా నిర్వర్తించి పదవి విరమణ పొందడం ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. ఏమిటి? తన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బులైతేనేమి, వారి పెళ్లిళ్ళ కోసం అయితేనేమి, తను కట్టుకోదుకుంటున్న ఇంటి కోసం అయితేనేమి, ఇలా కొన్ని ప్లాన్స్ చేసుకొని అతడు వాటి కోసం ఎదురు చూస్తాడు. కానీ నేటికి అవి అందని ద్రాక్ష ఫలంలా మిగిలినాయి.